సోదరుడా సోదరి, నీ జీవితంలో దేవుని వాగ్దానాలను పట్టుకున్నావా? దేవుని దర్శనాన్ని జీవితంలో పట్టుకున్నావా? మర్చిపోయినావు, వల్ల కాదని వదిలేసినావు, అవన్నీ వచ్చిన కలలుగానే ఉండిపోతాయని వదిలేసినావు. చదువును బట్టో, నీ జ్ఞానం బట్టో, నీ అందాన్ని బట్టో, లేక నీకున్న ఇంకో వాటిని బట్టో కాదు నీ జీవితం. దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? బంధువులు చాలామంది నశించిపోతున్నారు. నాకు తెలిసినటువంటి నా స్నేహితులు చాలామంది నశించిపోతున్నారు. వారిని జీవం గల దేవుని సంధికి తీసుకెళ్ళి కూర్చోబెడదాం. ఉందా ఆశ? ఉన్నదా? దేవుడు నాకు ఎన్నో చేసాడని మనం చెప్పుతున్న వారము, సాక్ష్యం ఇస్తున్న వారం. నువ్వు దేవుని కోసం ఏం చేసావు? దేవుని భయపడే వారి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రాహామును దీవించి యోసేపును ఆశీర్వదించినట్లుగా ప్రభు అంచెలంచెలుగా ప్రభు దీవిస్తాడు. వాగ్దానములనిచ్చి వాగ్దానాలను ప్రభు ఏం చేయగలడో నెరవేర్చగల గొప్ప దేవుడై ఉన్నాడు. పెనీయుల్లోనికి ఈరోజు ఏ బిడ్డలైతే వచ్చారో, ఏ వేదల్లో, ఈ శోధనలో, ఈ నెమ్మదిలేని పరిస్థితుల్లో, ఈ కీడుల్లో, ఆటుపట్టుల్లో వచ్చారో, అయ్యా నువ్వు 7 మార్లు పడినా లేవనెత్తుతానంటున్నావు, జయమిస్తాను అని అంటున్నావు ప్రభువా. ఈ మాట హృదయంలో భద్రపరచుకోవాలి, విశ్వాసం తెచ్చుకోవాలి, నిరీక్షణ ఎదురు చూడాలి. గొప్ప కార్యాలు జరిగిస్తావు నాయన, నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. ఒక్కొక్కరి జీవితంలో మేలైన కార్యాలు జరిగించుకోమని నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.